పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. వాటి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే మీ ఓటే వెలుగులు నింపుతోంది అంటూ కూడా ముక్తల్లో జరిగిన ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇవి. సో పాలమూరును దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుదామంటూ కూడా ఆయన నేతలకు పిలుపునిచ్చారు. సో 10 ఏళ్లలో కేసీఆర్ ఏ ప్రాజెక్టు పూర్తి చేయలేదు, అభివృద్ధిని కాంక్షించే వాళ్లకు సర్పంచులుగా ఎన్నుకోండి అంటూ కూడా ప్రజలకు ఆయన సూచనలు జారీ చేశారు. ఇక్కడ చూసుకుంటే నాటకాలకు పార్లమెంట్ వేదిక కాదు అంటూ కూడా ప్రధాని మోదీ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. సో నిస్పృహ వెళ్ళగక్కడానికి సభను వాడుకుంటున్నారు, ఎన్నికల్లో ఓటములను జీర్ణించుకోలేకపోతున్నారు అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. వ్యూహాన్ని మార్చుకోండి, లేదంటే టిప్స్ చెబుతా నా దగ్గరికి రండి అంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి గ్లోబల్ సబ్మిట్ కి సంబంధించిన ఆహ్వానాన్ని అందించడానికే వెళ్తున్నట్టు తెలుస్తుంది. సో ప్రధాని మోదీ అలాగే బీజేపీ సీనియర్ నేతలు రాహుల్ గాంధీలకు కూడా ఈ ఆహ్వాన పత్రికను అందజేయనున్నట్టు తెలుస్తుంది. గ్లోబల్ సబ్మిట్ తెలంగాణ 2047 గ్లోబల్ సబ్మిట్ కి సంబంధించిన ఆహ్వాన పత్రిక అయితే ఈరోజు ఢిల్లీకి వెళ్తుంది. బీసీ బిల్లును కేంద్రం అడ్డుకుంటుంది అంటూ కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేసిన కొన్ని కామెంట్స్ ఇక్కడ ఉన్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లోనే 42% రిజర్వేషన్లను అమలు చేయకుండా ఎన్నికలు నిర్వహిస్తున్నాం అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. సో రాష్ట్ర వనరులను ప్రజలకే పంచుతాం అంటూ కూడా స్పష్టం చేశారు. ప్రజలపై 82,000 కోట్ల ఆర్థిక భారం అంటూ కూడా ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ హరీష్ రావు చేసిన కొన్ని కామెంట్స్ ఇవి. కమిషన్ల కోసమే విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు, ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్న సీఎం అంటూ కూడా ఆయన విమర్శలు జారీ చేశారు. ఇక చూసుకుంటే నెల రోజులు గైర్హాజరైతే ఉద్యోగం ఉండదు. ప్రభుత్వ టీచర్లకు పక్కాగా ముఖ గుర్తింపు హాజరు. సో బయోమెట్రిక్ అమలులోకి వచ్చిన తర్వాత కంప్లీట్ గా 30 రోజులు సెలవు తీసుకున్న ఉద్యోగి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉద్యోగం పోతుంది అంటూ కూడా ప్రభుత్వం నుంచి స్పష్టం అయితే తెలుస్తుంది. సో విధులకు రాని వారిపై విద్యాశాఖ తీసుకున్న నిర్ణయం ఇది. సాక్షిలో కూడా ప్రధానంగా ప్రజా విజయోత్సవాల సభకు సంబంధించిన అంశమే ఇక్కడ ఉంది. ప్రపంచంలోనే ఆదర్శంగా రాష్ట్రాన్ని నిలిపేందుకే కృషి చేస్తున్నాం అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సో బహిరంగ సభలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇవి. 2034 నాటికి $1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకనామీని అభివృద్ధి చేస్తామంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. గ్లోబల్ సబ్మిట్ కు ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు, పరిశ్రమ, సేవ, వ్యవసాయ తదితర రంగాల్లో పెట్టుబడులకు ఆహ్వానం అంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. 2023లో ఊరు గెలిచాం, ఇప్పుడు రచ్చ గెలవాలన్న ముఖ్యమంత్రి పిలుపు ఇది. సో ప్రభుత్వంతో కలిసి పని చేసే వారిని సర్పంచులుగా గెలిపించుకోవాలంటూ కూడా ప్రజలనైతే విజ్ఞప్తి జారీ చేశారు ఆయన. పరిశ్రమలే కీలకం. సో తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సబ్మిట్ డాక్యుమెంట్ లో ఏవైతే ప్రభుత్వం ఒకటే లక్ష్యంగా తీసుకున్న వ్యవహారం ఏదైతే ఉందో అదే పరిశ్రమలే కీలకంగా తీసుకుంది. సో 3 ట్రిలియన్ ఎకనామీకి ఊతం ఇచ్చేలా కసరత్తు, పారిశ్రామిక ఉత్పత్తులతో వెన్నెముకగా నిలవనున్న ఇండస్ట్రియల్ కారిడార్. సో స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీలు, మెగా పార్కుల ద్వారా భారీగా ఉపాధి. సో ఎంఎస్ఎంఈలు, మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులతో పాటు మౌలిక వసతులతో డీప్ టెక్, ఫిన్టెక్, సైబర్ సెక్యూరిటీతో డిజిటల్ ఇన్నోవేషన్ హబ్ గా హైదరాబాద్ నిలవనుంది అంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. ఇక్కడ చూసుకుంటే ఈ గ్లోబల్ సబ్మిట్ కి సంబంధించి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అందులో భాగంగా మనం ఇక్కడ ఒక అంశాన్ని చూసుకోవచ్చు. హైదరాబాద్ లో అజయ్ దేవగన్ ఫిలిం సిటీని ఏర్పాటు చేయబోతున్నారు. సో 3,000 కోట్లతో ఫుడ్ లింక్ 3 అత్యాధునిక హోటళ్లను నిర్వహించనున్నారు. గ్లోబల్ సబ్మిట్ సందర్భంగా ఒప్పందాలు కూడా కుదుర్చుకునే అవకాశం కనిపిస్తుంది. మరో 400 వృక్షాలకు రక్షణ. చేవెళ్ల హైవే విస్తీర్ణంలో NHAI రోడ్ మ్యాప్ ఇది. సో మొత్తం 1,315 వృక్షాలు సేఫ్ జోన్ లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. బీజాపూర్ జాతీయ రహదారి పనులు ప్రారంభమై 2 ఏళ్లు కాదు, 1.5 సిద్ధం చేస్తామంటూ కూడా సంస్థ తెలుపుతుంది. 4 బృందాలను ఏర్పాటు చేసి పనులు ప్రారంభమయ్యాయి ఇప్పటికే. సో ప్రతి కిలోమీటర్లకి ఒక టీం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇందాక చూసుకున్నాం గ్లోబల్ సబ్మిట్ కి పెట్టుబడిలో భాగంగా ఒక అంశాన్ని. సో మరొకసారి చూసుకుంటే ఫ్యూచర్ సిటీలో మరో ఫిలిం సిటీ ఏర్పాటుకు ముందుకొచ్చిన అజయ్ దేవగన్. సో ఇప్పటికే సల్మాన్ ఖాన్ కు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం వంతర అభయారణ్యం ఏర్పాటుకు రిలయన్స్ సిద్ధం. సో 3,000 కోట్లతో 3 స్టార్ హోటళ్లను నిర్మించనున్న ఫుడ్ లింక్ F&B హోల్డింగ్స్. సో తెలంగాణ రైజింగ్ సబ్మిట్ లో దీనికి సంబంధించిన ఒప్పందాలు కూడా కుదిరే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇందాక కూడా చూసుకున్నాం. మరోసారి ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే మంత్రులతో పనులు చేయించుకునే వాళ్ళనే సర్పంచులుగా ఎన్నుకోండి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు సూచనలు జారీ చేశారు. సో కాళ్ళల్లో కట్టెలు
పెట్టేటోళ్లను గెలిపిస్తే ఊరు అభివృద్ధి జరగదు. సర్పంచ్ ఎన్నికలపై రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలిపిది. మరొకసారి చూసుకుంటే పార్లమెంట్ లో నాటకాలొద్దు అంటూ కూడా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు మరొకసారి ఇక్కడ కనిపిస్తున్నాయి. డ్రామాలకు బయట చాలా అవకాశాలు ఉన్నాయి, వాటికి పార్లమెంట్ ను వేదిక చెయ్యొద్దు అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధికి సహకరించండి, బాధ్యతగా వ్యవహరించండి అంటూ కూడా పిలుపునిచ్చారు. నినాదాలపై కాదు విధానాలపై దృష్టి పెట్టండి అంటూ కూడా సూచనలు జారీ చేశారు. సో ప్రతిపక్షాలకు ప్రధాని మోదీ చేసిన సూచనలు ఇవి. సో ఎస్ఐఆర్ పై రగిలిన పార్లమెంట్ నేటికి వాయిదా పడింది. సో నిన్న మొదలైన పార్లమెంట్ లో కొన్ని అంశాలు నేటికి వాయిదా పడినట్టు కూడా తెలుస్తుంది. ఇక చూసుకుంటే రాజ్యసభలో ధన్ఖడ్ నిష్క్రమణపై ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. సో వీడ్కోలు చెప్పే ఛాన్స్ సభకు ఇవ్వలేదంటూ కూడా ఫైర్. సో ఇక్కడ దీనికి సంబంధించి చూసుకుంటే కరిచే వారంతా పార్లమెంట్ లో కూర్చొని ఏలుతున్నారు అంటూ కూడా రేణుకా చౌదరి చేసిన కొన్ని హాట్ కామెంట్స్ ఇవి. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే ఇటు తొలి దశ పోలింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి, అలాగే రెండో దశ పోలింగ్ సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అయ్యింది, కొనసాగుతూ కూడా ఉంది. సో దీనికి సంబంధించి అభ్యర్థులు ఎలా ఆశావాహులు ఎవరైతే ఉన్నారో సీట్లను ఎలా కైవసం చేసుకోవడానికి డబ్బులతో పాటు ఎలాంటి హామీలు ఇస్తున్నారో కూడా మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఇంటింటికి 5 లక్షల బీమా, ఆడబిడ్డ పుడితే 5,000. సో ఒక అభ్యర్థి ఇచ్చిన హామీ, అలాగే డబ్బులు కూడా ఇవి. సో ఇల్లు కట్టుకునే వారికి 21,000, పెళ్లికి పుస్తా మెట్టలు కూడా ఇస్తాం. రంగారెడ్డి జిల్లా కొత్తపేటలో అభ్యర్థి ఇచ్చిన హామీలు ఇవి. ఇక మరొకటి చూసుకుంటే ఉచిత అంబులెన్స్, గ్యాస్ సిలిండర్, బాండ్ పేపర్ పై 22 హామీలు. సో గద్వాల్ జిల్లా సల్కాపురం అభ్యర్థి ఇచ్చిన కొన్ని హామీలు ఇవి. ఇక ఆదిలాబాద్ జిల్లాలో 22, నిజామాబాద్ జిల్లాలో 10, జనగామ జిల్లాలో 6 చోట్ల ఏకగ్రీవాలు కూడా జరుగుతున్నాయి. సో రెండో విడత నామినేషన్ లో ఏకాదశి జోరు, నేటితో మిగిలిన నామినేషన్ల స్వీకరణ. ఇక హైదరాబాద్ మెగా సిటీ జిహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల విలీనానికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఓఆర్ఆర్ లోపల వెలుపల ప్రాంతాలన్నీ గ్రేటర్ గొడుగు కిందికే వస్తాయి ఇప్పుడు. సో జిహెచ్ఎంసీ మున్సిపల్ చట్టాల సవరణ ఆర్డినెన్స్ పై గవర్నర్ సంతకం కూడా చేశారు. సో ఏ క్షణమైన గెజెట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇందాక చూసుకున్నాం, సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థులు ఇస్తున్న హామీలు కానివ్వండి, వాళ్ళు ఇస్తున్న ఆఫర్లు కానివ్వండి. సో అలాంటి వార్తనే మనం ఇక్కడ మరొకసారి చూసుకోవచ్చు. కుక్కలను తరిమేస్తే కోతులను పట్టిస్తా. సో ఇది కూడా ఒక అభ్యర్థి ఇచ్చిన, సర్పంచ్ పదవి కోసం ఒక అభ్యర్థి ఇచ్చిన హామీ. సో గుడులు కట్టిస్తా, కుల సంఘాలకు పైసలు ఇస్తా, ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులు ఇస్తున్న హామీలు ఇవి. చాలా గ్రామాల్లో కోతుల నివారణే ప్రధానంగా అజెండా ఉంది. సో కుక్కలు కోతుల బెడద తీర్చినోళ్ళకే ఓటేస్తామంటూ కూడా పలు చోట్ల సామాన్యులు, ప్రజలు ఎవరైతే ఉన్నారో బ్యానర్లతో నిరసన తెలుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో సమస్యలు పరిష్కరిస్తామని బాండ్ రాసిస్తున్న క్యాండిడేట్స్ కుల సంఘాలకు ఓటుకు ముందే రేటు ఫిక్స్ చేస్తున్నారు. సో యువతకు క్రికెట్ కిట్లు, మహిళలకు చీరల పంపిణీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళా సంఘాలకు మరో 448 బస్సులు. సో ఇందిరా మహిళా శక్తి స్కీమ్ లో భాగంగా అప్పగించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. సో దీనికి సంబంధించి ఇప్పటికే 152 బస్సులు తీసుకుని అద్దె కూడా చెల్లిస్తుంది ప్రభుత్వం. సో ఒక్కో బస్సుపై మహిళా సమైక్యకు నెలకు 69,648 రూపాయల ఆదాయం కూడా వస్తుంది. సో ఈ పథకాన్ని మరింత విస్తీర్ణం చేసేందుకే ప్రభుత్వం ముందడుగులేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే 3 లేదా 4న రామగుండం ఎయిర్పోర్ట్ సర్వే ప్రతిపాదన స్థలాన్ని పరిశీలించనున్న ఏఐ టీం. సో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఎంపీ గడ్డం వంశీకృష్ణ భేటీ, రామగుండం ఎయిర్పోర్ట్ కు సహకరించాలంటూ కూడా విజ్ఞప్తి చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మార్చి 16 నుంచి 10th ఎగ్జామ్స్. తెలంగాణ వ్యాప్తంగా 2026 మార్చి 16 నుంచి 10th ఎగ్జామ్ స్టార్ట్ అవనున్నాయి. సో సర్కారుకు ప్రతిపాదనలు పంపిన ఎస్ఎస్సి బోర్డు ఏప్రిల్ 1st వీక్ దాకా పరీక్షలు జరిగే అవకాశం కూడా ఉన్నట్టుంది. సో త్వరలో దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా రిలీజ్ చేయనున్నారు. సో తెలంగాణ నుంచి కేంద్రానికి పోయేది ఎక్కువ, వచ్చేది తక్కువ. సో 6 ఏళ్లలో మనం ఇచ్చింది 4,35,919 కోట్లు, మనకు వచ్చింది 3,76,175 కోట్లు మాత్రమే. సో ఎంపీ ప్రశ్నకు లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన ఇది. ఇవి వాటి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.